ఆటోమేషన్ సాఫ్ట్వేర్లు కొనుగోలు చేస్తామని పెట్టుబడులు పెడితే వచ్చే ప్రాఫిట్స్ లో భారీ షేర్ ఇస్తామని బాహుబలి రేంజ్ లో గ్రాఫిక్స్ చూపించాడు ఓ వ్యక్తి. దీంతో నమ్మిన బాధితుల చెవిలో భారీ పువ్వే పెట్టేసి తాపీగా చెక్కేశాడు. విజయవాడలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. పెట్టుబడిలో భాగస్తులు కండి వచ్చిన ప్రాఫిట్ లో కోట్ల రూపాయలు ఇస్తా అని నమ్మపలికాడు కిరణ్ నిడవల అనే వ్యక్తి. 10 ఏళ్లుగా బాధితుల్లో నమ్మకం కలిగించి చివరికి ఏకంగా 450 కోట్లతో ఎస్కేప్ అయ్యాడు. ఇద్దరు బాధితులు ఇచ్చిన కంప్లైంట్తో సత్యనారాయణపురం పోలీసులు రంగంలోకి దిగారు. యూపిక్స్ కంపెనీకు గేట్లకు తాళాలు వేసి సీజ్ చేశారు. కంపెనీ ఓనర్ కిరణ్ నిడవల కోసం గాలింపులు స్టార్ట్ చేశారు. కాగా ఘటన జరిగి 15 రోజులు గడుస్తున్నప్పటికీ బాధితులంతా బయటకు రాకుండా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తన వద్ద దఫదఫాలుగా 10 కోట్ల రూపాయలపైన పెట్టుబడుల రూపంలో వసూలు చేసినట్టు పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన శ్రీనివాసరావు అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ లెక్కన మొత్తం బాధితుల వద్ద నుంచి యూపిక్స్ పేరుతో కిరణ్ నిడవల ఎంత డబ్బు పోగు చేసి ఉండొచ్చు అనే ప్రశ్నలు కళ్ళు బయళ్లు కమ్మేలా చేస్తున్నాయి. ఇప్పటికే అందరి వద్ద కలిసి మొత్తంగా 450 కోట్లకు ఖర్చు టోపీ పెట్టినట్టు సమాచారం. కాగా పరిస్థితిని గమనించిన బిల్డింగ్ ఓనర్ కూడా కిరణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు. ఆయన రావట్లేదు, మరి 6 months 7 months అయిపోయింది. చాలండి ఇంకా. జస్ట్ అంటే ఒక చిన్న మాట చెప్పండి సార్. అంటే అసలు యూపిక్స్ దానికోసం ఎప్పుడు వచ్చారు వాళ్ళు ఇక్కడికి? అంటే రెంట్ కోసం 10 years అవుతుంది. 10 years అవుతుంది. 10 years నుంచి నడుపుతూనే నడుస్తుంది. ఓకే, అప్పుడు స్టార్టింగ్ లో బాగానే ఉండేది. బాగుందా లేదా అనేది కాదండి, వర్క్ అయితే వాళ్ళది, అది యానిమేషన్. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ మాకు ఐడియా లేదు అసలు. యాక్చువల్గా ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ఇది బ్యాంక్ కాదు, చిట్ ఫండ్ కంపెనీ కాదు. సో ఎలా పెట్టారనేది మాకు అసలు ఐడియా లేదు. ఎవరు బాధితులు కూడా మా దగ్గరికి ఇప్పుడు వరకు పెద్ద సంఖ్యలో ఎవరు లేరు. ఒకళ్ళు ఇద్దరే కనపడ్డారు అంతేగాని ఎవరు రాలే మా దగ్గర. మామూలుగానే ఎప్పుడన్నా కనపడితేనే తప్పితే మేము పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడ ఒక 2-3 అంతేనండి. అంటే మా దగ్గర వరకు అప్రోచ్ అయిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరే అంతే. అంటే ఏంటంటే లేదు ఆఫీస్ ఉందా లేదా మూసేశారు ఏంటనే కానీ ఖాళీ చేశారని చెప్పాం అంతేగాని ఎంత ఇది జరిగింది మాకు ఐడియా లేదు అసలు. వచ్చారు, వాళ్ళు చూసుకున్నారు, సీజ్ చేసి అవన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామండి అని సీజ్ చేసి వెళ్ళారు. 1 week అవుతుంది. వీళ్ళు ఖాళీ చేసి కూడా 2 months అవుతుంది. 2 floors, ఒక ఫ్లోర్ మాత్రం అలానే ఉంది. సో ఆల్రెడీ మేము రెంట్కి కూడా ఇచ్చేసాం కూడా వేరే ఒక ఫ్లోర్ ఆల్రెడీ. అసలు మాకు అసలు దీంట్లో రెస్పాండ్ కదా అసలు. ఎక్కడ ఆ నెంబర్స్ ఏం పని చేయట్లేదు మా దగ్గర ఉండవు. సో వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఇక రావట్లేదు, కీస్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు. ఇక అలాంటి ఎప్పుడు అంతే ఇంతే. ఓకే, మేము ఇప్పుడు నాకు 8 months అయిపోతుంది. 10 lakhs దాకా మాకు నష్టమే. మేమేం ఇన్వెస్ట్ చేయలేం. ఇన్వెస్ట్మెంట్ లాంటివి మా దగ్గర నుంచి ఎప్పుడు ఏనాడు అడగలేదులే కానీ ఎప్పుడు రెంట్ మాత్రం నవంబర్ నుంచి లేదు. అది అసలు మనిషి కూడా రావటం లేదు. ఫోన్లో ఉట్టి మెసేజ్ పెట్టేవాళ్ళు చేసేస్తున్నా అని. సో మేము కూడా ఏంటంటే ఒక 10 years ఏ ఇబ్బందులు ఉన్నాయేమో కానీ అనుకున్నాం కానీ వేరే ఏం లేదు. వాళ్ళు ఏదైనా పూజలకి వాటికి వచ్చేవాళ్ళు, పూజలు అవి చేస్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలో వచ్చేవాళ్ళు కానీ వాళ్ళతో కూడా మేము ఎప్పుడు ఇంటరాక్షన్ ఎక్కువ ఏమి లేదు ఎవరితోనూ. ఎవరికి ఎందుకంటే వాళ్ళు కామ్గా చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. వర్కర్స్ కూడా ఎంప్లాయీస్ కూడా ఇన్ టైం 9 to 6 వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ ఎవరు ఇబ్బంది కలిగేది కాదు, ఏమి ఉండేది కాదు అసలు. యాక్చువల్గా ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కానీ ఎవరు ఏనాడు ఒకళ్ళు అంతమంది జనాలు రావటం కానీ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు కూడా ఎవరు వస్తుంది కూడా ఎవరు లేరు. మరి మాకు తెలియదు, మరి అంత పెట్టింది మరి మాకు ఐడియా లేదు అసలు. అంటే వీళ్ళు చెప్పిందే, ఎంప్లాయీస్ చెప్పిందే మేము సర్లే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, మా పని మేము చేసుకున్నాం అంతే. తర్వాత పోలీసులు వచ్చారు 10 days తర్వాత. మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్న 15 daysకి ఏమొచ్చు. అది అంతే. చెయ్యాలిగా, మా పని కూడా మేము చేయాలిగా. మొన్నగా వచ్చే ఇది మాకు కంప్లైంట్ వచ్చింది ఇది. సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అవన్నీ సీజ్ చేసుకుని వెళ్తా ఉన్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకుని సత్యనారాయణపురంలోనే ఇవ్వాలి. అంటే ఇప్పుడు వరకు మా వాళ్ళు లేరు ఊళ్ళో, పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి కొంచెం వాళ్ళే ఇవ్వాలిగా. ఇప్పుడు నేను
నేనంటే వెళ్ళాను, నేను వెళ్ళొచ్చాను, కలిసి వచ్చాను, అంతేగాని కంప్లైంట్ పరంగా ఇక తీసుకెళ్ళి వాళ్ళతో ఏమని కంప్లైంట్ అంటే ఇన్ని మంత్స్ మాకు రాలేదు, మాకు ఎమ్మటాయి కొంచెం ఖాళీ చేసి ఇస్తే మేము వేరే ఇచ్చుకుంటామని అంతే, ఇంకా అంతకన్నా మాకేముంటుంది. సో వేరే కంప్లైంట్ మాకు రావాల్సింది ఉంది అంతే, రెంట్ వరకు రావాలి, అంతేగాని ఫర్దర్గా మేము చేసిన దాంట్లో ఇన్వెస్ట్ చేసింది ఏం లేదు. సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు, నేను అందరికీ అందుబాటులో ఉంటా 10 నిమిషాలు మాట్లాడతా అందరితో అని కూడా చెప్తూ ఉన్నారు కదా, మీతో నాకు అసలు ఏం రాలేదయ్యా. ఓకే. అయితే తాను ఎక్కడికి పారిపోతలేదని తెలిపాడు యూపిక్ సంస్థ వ్యవస్థాపకుడు కిరణ్. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని, కొన్ని కారణాల వల్ల అమౌంట్ సెటిల్ చేయడం లేట్ అయిందని మేనేజ్ చేస్తూ సెల్ఫీ వీడియోలో వివరించాడు. ఆలస్యమైన అందరికీ అమౌంట్ సెటిల్ చేస్తా అని నమ్మపలికాడు. నేను ఇన్ని రోజులు మొబైల్ ఆఫ్ చేసి కొంచెం నేను వేరే పని మీద ఉండటం వల్ల మొబైల్ ఆన్లో లేదు. ఇప్పుడు కూడా వీడియో బయట ఎందుకు పెడుతున్నానంటే నేను మొబైల్ ఇవాళే నా దగ్గరికి వచ్చింది. నేను కొంచెం బై హ్యాండ్ క్యాష్ పని మీద వెళ్ళటం వల్ల ఈ మొబైల్ ఉంటే ఇబ్బంది అని చెప్పి మొబైల్ని నేను వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉంచాను. నాకు అక్కడ పని అవ్వలేదు, సరే నేను వచ్చేసి రీబ్యాక్ అయ్యి అప్పటికి కొత్త నెంబర్ తీసుకుంది, కీప్యాడ్ నెంబర్ కొంతమంది వరకు అందజేయగలిగాను కేకే ద్వారా, వీలున్న టైంలో మాట్లాడగలిగాను. కానీ నేను మోస్ట్లీ ప్రాబ్లీ ఎవరితోనూ ఎక్కువ కాంటాక్ట్ లేను. నేను ఇప్పుడు ఈ మొబైల్ నా దగ్గరికి వచ్చిందండి. రేపు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ నుంచి నేను మొబైల్లో అవైలబుల్ ఉంటాను. ప్రతిరోజు నేనే ఒక 10 minutes టైం పెట్టుకుని అందరితోనూ 10 minutes మాట్లాడతాను. నాకు ఏదైనా పేమెంట్ రావాలంటే, ఇప్పుడు పేమెంట్స్ కోసమే ఫైట్లో ఉన్నాను సార్. నాకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం పేమెంట్స్ టైంకి రాలేదు, కానీ 100% వస్తాయి. అందరికీ క్లారిటీ ఇచ్చేది ఏంటంటేనండి, నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆఫీస్కి రాకుండా నేను ఎటో వెళ్ళిపోలేదండి. నేను పేమెంట్స్ పనిలోనే ఉన్నాను. కొన్ని ఇబ్బందుల వల్ల, రకరకాల కారణాల వల్ల నాకు పేమెంట్స్ రావడం డిలే అవుతుంది. నేను ఏదో ఆఫీస్లో స్టాఫ్ను కూడా కొంతమంది తగ్గించానండి. వై బికాజ్ ఏంటంటే వర్క్స్ ఎక్కువ లేవు, అనవసరంగా కూర్చుని వాళ్ళది నాకు బర్త్డేనే ఇప్పుడు పేమెంట్ రాని టైంలో నాకు ఒక పేమెంట్ కూడా రిలీజ్ అవ్వలేదు. కొంతమందికి వరకు ఇన్వెస్టర్లు ఒకళ్ళిద్దరు వచ్చి నాతో పాటు వచ్చి చూసుకుని వాళ్ళు కూడా క్లారిటీ తెచ్చుకున్నారు. నేనైతే 100% వర్క్స్ ఆఫ్ యానిమేషన్లోనే పెట్టానండి. అంతకు మించి నేను వేరే చోట అక్కడ పెట్టలేదు అమౌంట్. ఏదో నేను మీ అసలు మొత్తం లాస్ అయితే మాత్రంలో లేవండి, అది 100% అష్యూరెన్స్. నాకు పేమెంట్ రాగానే నేను క్లియర్ చేస్తాను. ఏదైనా పేమెంట్ అన్నది స్టార్ట్ అవడానికి ఇంకా 1 month టైం పడుతుంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చెప్తున్నాను. రేపని ఎల్లుండని అవతల నుండి ఉండే ప్రెషర్కి నేను చెప్పాల్సి వస్తుంది. అలా ఇంకొక పోస్ట్పోన్మెంట్ 2-3 రోజులు, వారం రోజులు అయిపోతుందని చెప్పదలుచుకోలేదు. 1 month తర్వాతే ఏదైనా పేమెంట్ స్టార్ట్ అవుతుంది సార్. అప్పటిదాకా ఏ పేమెంట్ స్టార్ట్ అవ్వదు. నేను దానికి తగ్గట్టు నేను సెట్ చేసుకుంటున్నాను, ఏ రకంగా అయినా ఫైట్ చేసి పేమెంట్స్ తీసుకురావడానికి. 100% పేమెంట్స్ అయితే మాత్రం మిస్లీడ్ అయితే అవ్వలేదు, నేను ఇందులో తేడా పడలేదు, నేను ఎక్కడా ఇబ్బంది పడలేదు. రావటం ఆలస్యం కానీ ఖచ్చితంగా వస్తాయి పేమెంట్స్ అయితే మాత్రం, అందులో మాత్రం వేరొక ఇదేం లేదు సార్. అయితే కిరణ్ మాటలు నమ్మి కోట్లలో పెట్టుబడులు పెట్టిన వారు 2-3 మినహా బయటకు రావట్లేదు. ఘటన జరిగి 15 రోజులు అవుతున్నా కిరణ్ పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయవాడకు చెందిన ఓ యానిమేషన్ డెవలపర్ యానిమేషన్ పిక్చర్స్ తీస్తామంటూ కూడా చాలా మందిని వలలో వేసుకుని వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు తీసుకుంటామని చెప్తూ కూడా భారీ ఎత్తులో అయితే కనుక మోసం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. విజయవాడలో యూపిక్స్ అనే కంపెనీ ద్వారా జనాలందరినీ కూడా మోసగిస్తూ కూడా, ఇక్కడ ఏదైతే మనం ప్రస్తుతం ఆ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నామో, ఎక్కడైతే యూపిక్స్ కంపెనీని నడిపించారో ఆ యూపిక్స్ కంపెనీ 3rd floorలో అయితే కనుక నడిపించారు. ఆ 3rd floor విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఆ లోపల పోలీసులు కూడా గవర్నమెంట్ సీల్ వేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే దాదాపుగా కూడా 450 కోట్లకి పైగానే అందరినీ మోసం చేసి ఉంటారనే అంచనా అయితే కనుక ఒక ఇది వినపడుతుంది. అయితే ఎవరైతే బాధితులు ఉంటారో, బాధితులు కూడా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో 2 బాధితులు వచ్చి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. నర్సరావుపేటలో కూడా 80 మందికి పైగానే ఈ పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఎవరైతే ఈ యూపిక్స్ కంపెనీకి ఓనర్ కిరణ్ ఉన్నారో, కిరణ్ ఇప్పటి వరకు కూడా పరారీలో ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. అతని ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అయితే ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్న నేపథ్యంలో అయితే కనుక అనేక మంది కంప్లైంట్లు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటువైపు ఏదైతే ఈ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్ ఉన్నారో అనిల్ కూడా అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి అయితే కనుక సిద్ధంగా ఉన్నాం మేము అని చెప్తూ కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే దాదాపు 8 నెలలుగా కూడా అతను ఎలాంటి రెంట్లు కూడా పే చేయడం
లేదు అని చెప్పేసి ఆరోపణలు కూడా వినపడుతూ ఉన్న నేపథ్యంలో అయితే కనుక ఖచ్చితంగా దీని గురించి దర్యాప్తు చేయాలి, అతను ఎక్కడ ఉన్నాడో పట్టించి బాధితులందరికీ కూడా న్యాయం చేయాలి అంటూ కూడా ఇటువైపు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో బాధితులందరూ కూడా కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. ఇటువైపు దిలీప్ కానీ శ్రీనివాస్ కానీ నరసరావుపేట నుంచి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఇతను ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆ పెట్టుబడులు అన్నీ కూడా యానిమేషన్లు ఏవైతే ఉంటాయో భారీ ఎత్తున నడిపే సినిమాలన్నీ కూడా కొన్ని చూస్తూ ఉంటాం మనం. లైక్ బాహుబలి కానీ లేకపోతే కేజీఎఫ్ ఇలాంటి సినిమాల్లో అయితే కనుక ఎక్కువ యానిమేషన్లు యూజ్ చేస్తూ ఉంటారు. యానిమేషన్కి తగ్గటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ కూడా ఈ సాఫ్ట్వేర్ డెవలపర్లు కూడా చాలా వరకు కూడా దాన్నే వాళ్ళు డెవలప్ చేసి సినిమాలకు అందిస్తూ ఉంటారు. ఆ సినిమాలకు అందించే నేపథ్యంలో కూడా కొత్త సాఫ్ట్వేర్లు కొనడానికి పెట్టుబడులు కావాలి. కాబట్టి పెట్టుబడిదారులందరినీ కూడా నమ్మించి దగ్గరికి తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి అయితే కనుక పెట్టుబడులు తీసుకున్న పరిస్థితి కనపడుతోంది. దాదాపు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి కూడా 9 కోట్లు 10 కోట్లు కూడా తీసుకున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. 80 మందికి పైగానే నరసరావుపేటలో తీసుకున్నారంటే ఇక్కడ ఆఫీస్లో కూడా 9 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఆఫీసు ఇక్కడే నడిపించే వాళ్ళు, ఇక్కడే కార్యకలాపాలు జరిపేవాళ్ళు, సినిమాలకు సంబంధించి కూడా ఎలాంటి యానిమేషన్లు ఉపయోగించాలి అనే దాని పట్ల కూడా ఆ సిస్టమ్స్లో వాళ్ళందరికీ కూడా నేర్పించడం కానీ ఆ సాఫ్ట్వేర్లు కొనుగోలు చేసేందుకు కూడా ఆ పెట్టుబడులకు సంబంధించి కూడా ఎవరెవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి రిటర్న్స్ ఇచ్చేందుకు కూడా సినిమాలను తీసుకొస్తాము. సినిమాల ద్వారా వాళ్ళు ఏదైతే ఆ రెమ్యునరేషన్లు కానీ లేకపోతే ఆ సినిమా నుంచి వచ్చే లాభం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా వాటి నుంచే వీళ్ళకి రిటర్న్స్ కూడా ఇస్తామంటూ కూడా నమ్మించి మోసం చేసినట్టుగా కూడా బాధితులు కంప్లైంట్లు అయితే ఇస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా యూపెక్స్ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో కిరణ్ ఇప్పటి వరకు కూడా అత్తక్ లేనట్టుగా కూడా కనపడుతూ ఉంది సిచ్యువేషన్. అతను ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇక్కడ ఓనర్ అనిల్ కూడా అతను రెంట్ 10 లక్షల వరకు కూడా ఇంకా ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ఆ కంప్లైంట్ కూడా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అయితే కనుక ఇవ్వడానికి మేము కూడా రెడీగా ఉన్నాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే ఈ 3 ఫ్లోర్లు మళ్ళీ ఒకసారి మనం చూద్దాం విజువల్స్లో. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ కంపెనీ ఎక్కడైతే నడిపించారో అక్కడికే వచ్చేసింది. అయితే ఈ 3 ఫ్లోర్లని కూడా కిరణ్ యూపిక్స్ కంపెనీ ద్వారా వాడుకున్నట్టుగా కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఆ 3వ ఫ్లోర్లో అయితే కనుక టోటల్ ఆఫీస్ వాతావరణం అంతా కూడా 3వ ఫ్లోర్లో ఉండేది. 2 ఫ్లోర్లు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాడుకునే వాళ్ళంటూ కూడా అటు ఓనర్ అనిల్ మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కిరణ్ అనే వ్యక్తి ఇక్కడికి 10 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి యూపిక్స్ అనే కంపెనీ పెట్టినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అయితే యూపిక్స్ కంపెనీ ద్వారా ఎంత లాభాలని తెచ్చుకున్నారు అనే దానికన్నా కూడా పెట్టుబడులు ఎక్కువగా పెట్టినట్టుగా కూడా అర్థమవుతా ఉంది. దాదాపు అన్నన్ని కోట్లు అంటే వందలాది కోట్లని పెట్టుబడిగా పెట్టడానికి అంతలాగా ఆ డబ్బులన్నింటినీ దేనికి వాడారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, పెట్టుబడులు పెట్టించే దగ్గర నుంచి కూడా రిటర్న్స్ ఎందుకు రాబట్టలేకపోయారు అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ భారీ ఎత్తున ఏ సినిమాలకి సంబంధించి అతను కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఏ ప్రాజెక్టులను అయితే కనుక ముందుకి తీసుకెళ్లడానికి లేకపోతే వాళ్ళకి ఏ యానిమేషన్లు చేస్తామంటూ మాటిచ్చుంటారు, ఏ సినిమాలు చేయడానికంటే ఇప్పుడు బాహుబలి రేంజ్ వాటికి అనేకమైన వేల కోట్లు అయితే కనుక ఖర్చు పెడుతూ ఉండుంటారు. బట్ కానీ కొంత చిన్న సినిమాలకు కానీ యానిమేషన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. యానిమేషన్ అనేది చేయడానికి యానిమేషన్ డెవలపర్స్ కావాలి. కాబట్టి వాళ్ళని మోసం చేసే విధంగా అయితే కనుక అంటే ఇప్పుడు సినిమా తీసుకునేటప్పుడు ఆ సినిమాకి ఖచ్చితంగా ఒక స్క్రీన్ ప్లే కానీ ఒక సినిమాటోగ్రఫీ కానీ అదంతా తీసిన తర్వాత ఆఫ్టర్ ఎడిటింగ్ దగ్గర ఈ యానిమేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఆ యానిమేషన్ కోసం కొత్త సాఫ్ట్వేర్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ కొత్త సాఫ్ట్వేర్ల కోసమే ఈ డబ్బులని వెచ్చించారా, లేకపోతే సొంత కార్యకలాపాలకు ఏమైనా వాడుకున్నారా, లేకపోతే ఎక్కడ పెట్టారు, ఈ డబ్బులన్నీ కూడా ఏమయ్యాయి, బాధితులందరికీ కూడా ఎలా న్యాయం చేస్తామని చెప్పేసి సెల్ఫీ వీడియో తీసుంటారు కిరణ్ అని చెప్పేసి కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఇటు పోలీసులు కూడా అనేక కోణాల్లో కూడా ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇటు కిరణ్ వచ్చిన తర్వాత అయితే కనుక బాధితులందరికీ కూడా డబ్బులు ఇప్పించే నేపథ్యంలో అయితే కనుక ఇటు పోలీసులు కూడా అదే వెతికే పనిలో పడ్డారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ యూపెక్స్ కంపెనీకి గేట్లకి తాళాలు వేసి అక్కడ సీల్ వేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి మరిన్ని రోజుల్లో అయితే కనుక అతని ఆచూకీ కనుక్కున్న తర్వాత బాధితులందరికీ కూడా న్యాయం చేసే దిశగా పోలీసులు కూడా అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణతో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.